దేశవ్యాప్తంగా ఏకంగా 22 రాష్ట్రాలలో విజయవంతంగా అధికారంలో కొనసాగుతూ కేంద్రంలో హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని జైత్ర యాత్రను కొనసాగిస్తున్న ఆ జాతీయ పార్టీ ఇప్పుడు తెలంగాణలోని ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ మున్సిపల్ కార్పొరేషన్ పై కన్ను వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తుంది. ఇంతకీ ఆ కార్పొరేషన్ ఏంటి? అక్కడే గెలిస్తే అసెంబ్లీ సమరాన్ని ఈజీగా దాటేయవచ్చని ఎందుకు భావిస్తుంది? ఈ స్టోరీలో చూద్దాం. రెండు 2014 నుంచి కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అంతేకాదు రాజకీయాలలో మోదీ, అమిత్ షా ద్వయం కొనసాగుతుంది. ఒక్కొక్క రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ ఇప్పటికే 22 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ ఇప్పుడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై కన్నువేసింది. అంతేకాదు తెలంగాణలో పాగా వేయాలంటే సెమీఫైనల్గా భావించే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికను గెలిచి తీరాలనే టార్గెట్ పెట్టుకుని మరీ పనుల్ని ప్రారంభించింది. వరంగల్ను టార్గెట్ చేయడం బీజేపీ పార్టీకి సెంటిమెంట్గా భావిస్తున్నారు. పార్టీ ప్రారంభంలో 2 ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఒకటి వరంగల్ ఎంపీ సీటు గెలిచామని, అందుకే వరంగల్ అంటే బీజేపీకి ప్రత్యేకమని స్వయంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్ గడ్డ మీదకి వచ్చి మరీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీజేపీ గత 12 ఏళ్లలో అసాధ్యం అనుకున్న నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో పాగా వేయడమే కాకుండా పశ్చిమ బెంగాల్ను సైతం కైవసం చేసుకుని ఏ రాష్ట్రమైనా మోదీ, అమిత్ షా అడుగు పెడితే అక్కడ బీజేపీ విజయం తథ్యం అనేలాగా అనేక రాష్ట్రాలను కైవసం చేసుకుని రాజకీయ జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సైతం ఖచ్చితంగా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుని మరీ ముందుకు సాగుతున్నారు. అందుకు అనుగుణంగా 3 నెలల వ్యవధిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముగ్గురు వరుస పర్యటనలు చేసి తెలంగాణలో క్యాడర్లో ఉత్సాహం నింపి ప్రజలను తమ వైపు ఆకట్టుకునేలాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని మరీ పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే గత 2 నెలల క్రితం మోదీ హైదరాబాద్కు వచ్చి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. ఇక బీజేపీ కొత్త బాస్ నితిన్ నబీన్ కూడా తెలంగాణలో 3 రోజుల పర్యటన పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్లో రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టి బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసి వెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు, ఆ వెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని తెలంగాణలో అధికార కాంగ్రెస్కు ప్రధాన పోటీదారుగా 2వ అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్గా బీజేపీ అవతరించింది. ఆ తర్వాత జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలోనూ ఏకంగా 2 స్థానాలను కైవసం చేసుకుని తన గ్రాస్ రూట్ బలాన్ని నిరూపించుకుంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లోకల్ మున్సిపాలిటీల్లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా సీట్లు గెలుచుకోవడంతో పాటు కమలనాథుల కంచుకోట అయిన కరీంనగర్ కార్పొరేషన్ను మళ్లీ వన్ సైడ్గా గెలుచుకుని తమ పవర్ను చూపించారు. ఇదే ఉత్సాహాన్ని ఇప్పుడు రాబోయే వరంగల్, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ చేయాలని ఈ 2 గ్రేటర్లను హస్తగతం చేసుకుంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకేనని ఇక్కడి 2 కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అనైతిక వైఫల్యాల పాలనను ఎండగడుతూ తెలంగాణ అప్పుల కుప్ప నుంచి బయటపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడికి రావాలి అనే నినాదాన్ని విద్యావంతులు యువతలోకి బలంగా తీసుకువెళ్తున్నారు. అయితే క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో గత కొద్ది రోజులుగా అంతర్గత కలహాలు, పలు ఆరోపణలతో పార్టీలోని ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారందరికీ కూడా బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ క్లాస్ పీకి మరీ టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న సీనియర్ నేతలకు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూటిగా సుత్తి లేకుండా కులం పక్కన పెట్టి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని మరీ గట్టిగా బలంగా చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అభివృద్ధి కోరుకునే వారంతా బీజేపీని ఖచ్చితంగా గెలిపించాలని నేతలు కోరడం,
పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే బీజేపీ సీనియర్ నేతలు తెలంగాణలో కష్టపడి పనిచేయాలని, వారికే తగిన గుర్తింపు, రాబో రోజులలో తగిన ప్రాధాన్యతతో కూడిన బాధ్యతలు, పదవులు వస్తాయని, లేకపోతే ఎంతటి వారైనా సరే పక్కన పెడతామని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నేతలు అందరినీ కలుపుకుని ముందుకు వెళతారా, లేక ఎప్పటిలాగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటారా అనేది మరో చర్చ సాగుతుంది. బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్తో వరంగల్ స్థానిక నేతల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ తన మంత్రుల బలంతో జన సమీకరణకు రెడీ అవుతుంటే, మరోవైపు ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఈ ఇద్దరిని తట్టుకుని బీజేపీ లీడర్లు తమ పాత గ్రూప్ వార్స్ను పక్కన పెట్టి కలిసికట్టుగా వరంగల్ గడ్డపై కమలం జెండాను ఎగరేస్తారా, ఎప్పటిలాగే ఇంటర్నల్ లొల్లితో చేజేతుల మ్యాచ్ను ప్రత్యర్థులకు గిఫ్ట్గా ఇచ్చేస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సస్పెన్స్గా మారింది. మొత్తానికి బీజేపీ సెంటిమెంట్ గడ్డ అయిన వరంగల్ కార్పొరేషన్ను కైవసం చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేసుకోవాలనే ఢిల్లీ పెద్దల ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి నితిన్ నవీన్ ఇచ్చిన క్లాస్తోనైనా రాష్ట్ర కమలనాథులు రూట్ మారుస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.